బళ్ళారి పట్టణంలోని వెంకటేశ్వర నగర్లో వెలిసిన శ్రీ అభయ వరద ఆంజనేయ స్వామి ఆలయంలో 12వ తేదీ మంగళవారం హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు పి ధనంజయ మాట్లాడుతూ మంగళవారం జరగబోయే హనుమాన్ జయంతికి ప్రతి ఒక్కరూ భాగం వహించి జయప్రదం చేయగలరని ఆయన కోరారు. జై శ్రీరామ్. ఈ నెల 12వ తారీఖు మంగళవారము హనుమ జయంతి సందర్భంగా శ్రీ అభయ వరదాంజనేయ దేవస్థానం నందు విశేష అలంకారం స్వామివారికి పల్లకి సేవ అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తాదులందరూ వచ్చేసి ఈ కార్యక్రమం వీక్షించి అలాగే పవమాన హోమం కూడా ఉంటుంది. ఈ పవమాన హోమంలో పాల్గొన్న వారందరికీ మంచి జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు. అందుకని విశేషంగా మన దేవస్థానం నందు హనుమ జయంతి దినమున అలాగే ఈ దేవాలయం నిర్మించి 18 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా వార్షికోత్సవం కూడా జరుపుకుంటుంది. తప్పకుండా భక్తాదులందరూ వచ్చేసి స్వామి కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తుంది. జై శ్రీరామ్. శ్రీ అభయ వరదాంజనేయ స్వామి ట్రస్ట్ నుంచి ఉపాధ్యక్షుడైన భీమలింగ కూడా నేను మాట్లాడుతున్నా. ఈ దేవాలయం విశిష్టత ఒక్కసారి వినండి. ఈ దేవాలయము 18 సంవత్సరాల కింద ఇక్కడ అరణ్యంగా ఉంది. ఆ సమయంలో మా స్నేహితుడైన ధనంజయ్ గారు అధ్యక్షుడు, వాళ్ళు మా అందరినీ మా స్నేహితులందరినీ గుమ్ముకూడి ఇక్కడ ఒక దేవాలయం కడతామని చెప్పేసి అభిప్రాయం వెళ్ళబడుతుంది. ఈ మహత్కార్యానికి మేము ముందరకు ఆయన ముందరకు మేమంతా వెనక ఆయన నడిచాము. ఆయన ఒక నాయకుల మమ్మల్ని నడిపించాడు. చాలా సంతోషంగా ఉంది, గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ ఆలయం విశిష్టత ఏమిటి, ఎన్నో పూజలు ఆనందంగా జరుగుతాయి. గణపతి ఉత్సవాలు కానీ, మహాశివరాత్రి ఉత్సవాలు కానీ, కార్తీక దీపోత్సవాలు కానీ, శ్రావణ మాస పూజలు కానీ, హనుమత్ జయంతి కానీ, శ్రీరామనవమి కానీ ఎంతో మహత్తరంగా జరుగుతుంది. ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. దీనికంతా కారణమైన మా తండ్రి గారు మేమంతా సహకరిస్తున్నాము. ఈరేష్ కానీ, సుబోధ్ కానీ, మా మెంబర్స్ ఎందరో ఆనందంగా చాలా ఉన్నతంగా ఈ గుడి దినదిన ప్రవర్తన అవుతుందని చాలా సంతోషంగా ఉంది. ఈ హనుమ జయంతి రోజు అందరూ 12/5 మంగళవారం రోజు జరుగుతుంది. భక్తులంతా వచ్చి మెంబర్స్ అంతా వచ్చి బాగా కృషి చేసి ప్రతిదానికి కృషి చేస్తున్నారని చెప్పడానికి ఆనందిస్తున్నాం. ಜೈ ಶ್ರೀರಾಮ್. ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ ಇವತ್ತು ನಾವೆಲ್ಲ ಕಲ್ತಿದ್ದೀವಿ. ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರಾದ ಧನಂಜಯವರು ಊರಿಗೆ ಹೋಗಿರೋದ್ರಿಂದ ಈ ದಿನ ಅವರು ಬಂದಿಲ್ಲ. ಮುಖ್ಯವಾಗಿ ನಾವೆಲ್ಲ ಸದಸ್ಯರುಗಳೆಲ್ಲ ಕಲ್ತಿದ್ದೀವಿ. ನಮ್ಮ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ 6 ಮುಖ್ಯ ಹಬ್ಬಗಳನ್ನು ನಾವು ಆಚರಣೆ ಮಾಡ್ತೀವಿ. ಅದರಲ್ಲಿ ಗಣೇಶೋತ್ಸವ, ಶ್ರೀರಾಮನವಮಿ, ಹನುಮ ಜಯಂತಿ, ಮಹಾಶಿವರಾತ್ರಿ, ಕಾರ್ತಿಕ ದೀಪೋತ್ಸವ, ಶ್ರಾವಣ ಮಾಸದಲ್ಲಿ 4 ವಾರಗಳು ಅಲಂಕಾರಗಳನ್ನು ಮಾಡ್ತೀವಿ. ಈಗ ಮುಂದೆ 12ನೇ ತಾರೀಕು ಹನುಮ ಜಯಂತಿ ಆಚರಣೆಯನ್ನು ಮಾಡ್ತಾಯಿದ್ವಿ. ಅದ್ಧೂರಿಯಾಗಿ ಪ್ರತಿ ವರ್ಷ ಮಾಡ್ತೀವಿ. ಈ ಹನುಮ ಜಯಂತಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅನ್ನಪ್ರಸಾದ ಕಾರ್ಯಕ್ರಮ ಇರ್ತದೆ. ದಯವಿಟ್ಟು ಈ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗೆ ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ಸ್ವಾಮಿಯ ಆಶೀರ್ವಾದ ಪಡಿಬೇಕಂತ ಇವೆಲ್ಲರಿಗೂ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ವಿ. ಜೈ ಶ್ರೀರಾಮ್.